Welcome to Swayam Krushi EduTech. Today we will go to discuss about design of AND or NOT gate using NAND gate. So firstly, we will see what is NAND gate and what is AND gate. Okay, initially we are designing AND gate. We are designing AND gate using NAND gate. So this is the symbol of AND gate. And coming to NAND gate, which is also equal to so in coming to expression where for the AND gate y is equal to AB, for the NAND gate y is equal to AB bar. So NAND gate, see here, NAND gate is formed by adding one NOT gate to the AND gate. It is an AND gate and it is a NOT gate. The combination of and NOT is a formation of NAND gate. So the expression of AND gate is y is equal to AB, and Boolean expression of NAND gate is y is equal to AB bar. So now we are constructing AND gate using NAND gates. So here what is the inputs? A and B. So output will be AB whole bar. So what is the inputs? A, B are the inputs. What should be the output? AB. By using one NAND gate, what is the output we are coming? AB bar. So after coming AB bar, what we need to become AB? ఇప్పుడు మనకి ఏబీ బార్ ఉందండి, మనకి ఏం కావాలి? ఏబీ కావాలి అంటే ఏం యూజ్ చేయాలి? ఇక్కడ ఒక నాట్ గేట్ యూజ్ చేయాలి. నాట్ గేట్ ఎందుకు యూజ్ చేయాలంటే మనకి ఏ ఉంటే అది మనకి నాట్ గేట్ వల్ల అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ బార్. అలాగే కనుక బీ బార్ని ఇచ్చామనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది? బీ బార్. అంటే కనుక ఇక్కడ ఏంటంటే నాట్ గేట్ ఏం చేస్తుందంటే 1 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ 0 వస్తుంది. 0 ఇస్తే కనుక 1 ఇస్తుంది. అంటే లో ఇన్పుట్ ఉంటే ఐ ఇన్పుట్ ఉంటే లో అవుట్పుట్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో బేసిక్గా మనకి ఇప్పుడు ఏం కావాలి? ఒక NAND గేట్ కావాలి, అలాగే ఒక నాట్ గేట్ కావాలి. ఈ నాట్ గేట్ని కూడా యూజింగ్ ఆఫ్ ఓన్లీ మన ఇక్కడ ఓన్లీ NAND గేట్స్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తామండి. ఎవ్రీథింగ్ యూజింగ్ ఓన్లీ NAND గేట్స్ మనం AND గేట్ని బిల్డ్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు? ఒక AND గేట్ అలాగే ఒక నాట్ గేట్ ఉంటే కనుక మనం ఒక NAND గేట్ని చేయొచ్చు అని తెలుసు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏబీకి ఒక NAND గేట్ తీసుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందండి? y ఈజ్ ఈక్వల్ టు ఏబీ బార్ వచ్చిందండి. y ఈజ్ ఈక్వల్ టు ఏబీ బార్ వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలండి? ఏబీ కావాలి. ఏబీ కావాలంటే ఏబీ బార్ నుంచి ఏబీ కావాలంటే మనకి ఇక్కడ ఏం కావాలండి? ఒక నాట్ గేట్ కావాలి. ఇప్పుడు మనం ఒక నాట్ గేట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే అండి, నేను మళ్ళీ క్లియర్ చెప్తాను, దీంట్లో కూడా చెప్తాను. ఒక నాట్ గేట్ కావాలంటే ఇక్కడ ఉన్న ఇన్పుట్ని రెండింటిని కూడా కామన్ ఇన్పుట్గా తీసుకుని, ఇన్పుట్ని కామన్ ఇన్పుట్గా తీసుకుని ఇక్కడ నేను నాట్ గేట్ని బిల్డ్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏబీ బార్ అయ్యిందండి, అలాగే ఇక్కడ కూడా ఏబీ బార్ అయ్యిందండి. అవుట్పుట్కి వచ్చినప్పుడు ఇక్కడిది అవుట్పుట్ అండి. ఈ అవుట్పుట్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఏబీ బార్ ఇంటూ ఏబీ బార్ ఓల్ బార్. అంటే ఎందుకంటేనండి ఏబీ ఉంటే కనుక మనకి ఏబీ ఓల్ బార్ అయింది కదండి. అలాగే ఇక్కడ ఏముంది? ఏ ప్లేస్లో ఏబీ బార్ ఉంది, బి ప్లేస్లో ఏబీ బార్ ఉంది. సో ఇక్కడ ఏ బి ఓల్ బార్ సరిపోయిందండి. ఏ బి ఓల్ బార్. సో ఇక్కడ ఏమైందండి? మొత్తం ఇలా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం డిమోర్గాన్స్ ఫస్ట్ లా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చండి. డిమోర్గాన్స్ లా ఏం చెప్తుందంటే అండి, ఇక్కడ ఏ ఇంటూ బి ఓల్ బార్ని ఎలా రాసుకోవచ్చు అంటే అండి, ఏ బార్ ప్లస్ బి బార్ కింద రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు?
చూడండి ఏబీ బార్ నేను రాసుకోవచ్చండి, ఏ బార్ ప్లస్ బీ బార్ కింద రాసుకోవచ్చండి. సో బై దిస్ ఈక్వేషన్ నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటండి, ఏబీ డబల్ బార్ ప్లస్ ఏబీ డబల్ బార్ కింద రాసుకోవచ్చండి. మనకొక లా ఉందండి. ఈ లాలో ఏం చెప్తుందండి, నాట్ లాలో ఏం చెప్తుందంటే ఏ డబల్ బార్ అంటే బులియన్ లా ఉంటుందంటే ఏదైనా ఒక వేరియబుల్ డబల్ బార్ ఉంటే కనుక దీన్ని ఆ వేరియబుల్లో రాయచ్చు. అంటే ఏ డబల్ బార్ ఉంటే కనుక ఇక్కడ బార్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏంది వస్తుంది. అలా ఇక్కడ మనకి దీన్ని అంతా కూడా ఏం తీసుకుంటే ఏముందండి, డబల్ బార్ ఉంది కాబట్టి ఈ డబల్ బార్ క్యాన్సిల్ అయ్యి మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చండి, ఏబీ ప్లస్ ఏబీ కింద రాసుకోవచ్చండి. ఇక్కడ ఏబీ అని రాసుకున్నాం కదా, ఇక్కడ ఇంకో లా యూజ్ చేసుకోవచ్చండి. అది ఏ లా అంటే ఆర్లా ఏం చెప్తుందంటే అండి, ఏ ప్లస్ ఏ ఉంటే కనుక దాన్ని ఏ కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముందండి, ఏబీ ఉంది. అలా ఇక్కడ కూడా ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, ఏబీ ఉంది. సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు కదండి. సో 2 టైమ్స్ నేను ఎలా రాసుకుంటాను, బేసిక్గా ఆర్లా ప్రకారం ఏబీ కింద రాసుకోవచ్చు. సో బై యూజింగ్ ఆఫ్ 2 NAND గేట్స్, ఇక్కడ నేను యూజ్ చేశానండి 2 NAND గేట్స్, we are building AND గేట్. అంటే ఒక AND గేట్ బిల్డ్ చేయాలంటే కనుక 2 NAND గేట్లు అవసరం ఉంటుందండి. ఇది ఓన్లీ మనం NAND గేట్స్తో బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనకు 2 NAND గేట్స్ అవసరం ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మనం OR గేట్ యూజింగ్ NAND ఓన్లీ, అంటే NAND గేట్స్ని యూజ్ చేసి OR గేట్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. మీకు ఇది ఇంట్లో చెప్తుందంటే ఏమైనా టాపిక్లో డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, నేను కామెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ.